హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శృతిలలి ఛానల్. సో, మనం రీసెంట్‌గా లాస్ట్ వీడియోలో ఎల్ఐజీ ఫ్లాట్‌లకు సంబంధించిన వీడియో అయితే రిలీజ్ చేశాను కదా! చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇప్పుడు మనం ఆ వీడియోలో చెప్పుకున్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉండే అల్పాదాయ వర్గాల కోసం నిర్మించబోయే 1,00,000 ఇందిరమ్మ ఎల్ఐజీ ఫ్లాట్‌లకు సంబంధించి ఈరోజు జూలై 20 రోజున సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు అఫీషియల్ బ్రోచర్ మరియు పూర్తి నిబంధనలను విడుదల చేశారు. లాస్ట్ వీడియోలో మనం బేసిక్ రూల్స్ చూసాం. ఈ రోజు విడుదలైన అఫీషియల్ బ్రోచర్ లో ఫ్లాట్ సైజ్ ఎంత, ప్రభుత్వం సబ్సిడీ ఎంత ఇస్తుంది, మనం ఎంత కట్టాలి, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అప్లై చేయడానికి రూల్స్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫ్లాట్ సైజ్, బిల్డప్ ఏరియా ఎంత ఉంటుంది. సో మొదటిగా ఈ ఎల్ఐజీ ఫ్లాట్స్ గురించి అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఫ్లాట్ కార్పెట్ ఏరియా 400 చదరపు అడుగులు ఎస్ఎఫ్టీ ఉంటుంది. స్క్వేర్ ఫీట్ 400 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అలాగే బిల్డప్ ఏరియా వచ్చేసి 528 స్క్వేర్ ఫీట్ గా డిజైన్ చేశారు. ఇక్కడ చాలా మందికి కార్పెట్ ఏరియా అంటే ఏంటి అర్థం కాదు. నాకు చాలా డౌట్ వచ్చింది. సో నేను మళ్ళీ తెలుసుకున్నది ఏంటి అంటే కార్పెట్ ఏరియా అంటే మన లోపట ఉన్న ఇన్నర్ ఏరియా అన్నమాట. సో మనం మ్యాట్ వేసుకుంటే ఎంత వరకు వేసుకోవచ్చు ఆ ఏరియాని, ఇన్నర్ ఏరియా బెడ్రూమ్, హాల్, కిచెన్ ఎంత వరకు ఉంటుంది. సో బిల్డప్ ఏరియా అంటే మన ఫ్లాట్ మొత్తం సైజ్ అన్నమాట. అవుట్ సైడ్ ఉండే కార్నర్ తో సహా బాల్కనీ, టెర్రస్, బయట ఉండే వాకిలి అవన్నీ వస్తాయి అన్నమాట. అవంతా బిల్డప్ ఏరియా. సో ఇక్కడ ఇన్నర్ ఏరియా వచ్చేసి మనకు 400 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. బిల్డప్ ఏరియా కార్పెట్ ఏరియా 400 స్క్వేర్ ఫీట్, బిల్డప్ ఏరియా వచ్చి 528 స్క్వేర్ ఫీట్ గా డిజైన్ చేశారు. ప్రైవేట్ అపార్ట్మెంట్ కు ఏ మాత్రం తీసుకోకుండా అన్ని వసతులతో 10 అంతస్తుల అంటే G+10 భారీ భవనాలుగా నిర్మిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే సబ్సిడీ ఎంత, మనం ఎంత కట్టాలి, బెనిఫిషియరీ వాళ్ళు ఎవరికైతే ఈ లిస్ట్ లో ఫ్లాట్ వస్తుందో వాళ్ళు మనం ఎంత పే చేయాలి. ఇక అందరు ఎదురు చూస్తున్న ధరల విషయానికి వస్తే బ్రోచర్ లో కీలక వివరాలు వెల్లడించారు. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఉచితంగా ఇస్తూ భూమి ధరను ప్రభుత్వం తన వాటాగా పెట్టుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనకు ఓన్లీ ల్యాండ్ అనేది ప్రభుత్వమే భరిస్తుంది అన్నమాట. ల్యాండ్ రేట్ అనేది ఈ ప్లాట్ నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తుంది. సో మనం ఎలా అయితే సేమ్ లిస్ట్ 1 లో 5 లక్షల సబ్సిడీ మనకి ఇస్తున్నారో విడతల వారీగా, సో ఇందులో కూడా మనకు సబ్సిడీ అనేది ఇస్తుంది. ఈ సబ్సిడీ కాకుండా లబ్ధిదారుడి వాటా కింద మనం 6 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే దీనికి అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకు అప్రూవల్ వస్తుందో సో వాళ్ళు ఈ ఫ్లాట్ కట్టించుకోవడానికి కాంట్రాక్టర్ కి లేకపోతే మన గవర్నమెంట్ కో 6 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం బయట అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు డైరెక్ట్ గా స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా మనం తీసుకుంటారు కదా, ఇంత అమౌంట్ కట్టిస్తే నేను కట్టిస్తా అని చెప్పి. సో దీంట్లో మనకు 6 lakhs మనం కడితే మనకు 5 lakhs సబ్సిడీ వస్తుంది ల్యాండ్ తో సహా. ఓకే, అంటే బయట మార్కెట్ లో 30 నుంచి 40 లక్షలు పలికే ఫ్లాట్ ప్రభుత్వ సబ్సిడీ వల్ల మనకు 6 లక్షలకే పేద ప్రజలకు అందబోతుంది. ఇది చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఇందిరమ్మ ఇల్లు ఫ్లాట్స్ అనగానే వాళ్ళే కట్టించే ఫ్లాట్స్ ఉన్నాయి. అదొక 10 lakhs వర్త్ అనుకోండి. ఇందిరమ్మ ఇల్లు ఫ్లాట్స్ 2 BHK ఫ్లాట్స్ అన్ని వాళ్ళే కట్టిస్తున్నారు. బట్ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా బయట ఉండే అపార్ట్మెంట్స్ లాగా ఉండబోతుంది అనమాట. సో దాంట్లో మనకు ఓన్లీ 6 lakhs కడితే ఆ ఫ్లాట్ మనకి ఇచ్చేస్తారు. ఈ రోజు బ్రోచర్ లో పెట్టిన కొన్ని ముఖ్యమైన కండిషన్స్ ఏంటో చూద్దాం. సో 10 years లాక్ ఇన్ పీరియడ్. గతంలో 5 ఏళ్ళు అనుకున్నారు, కానీ ఈ రోజు వచ్చిన రూల్ ప్రకారం ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 10 సంవత్సరాల వరకు ఈ ఫ్లాట్ ను వేరే వాళ్ళకు అమ్మడం కానీ బదిలీ చేయడం కానీ కుదరదు. ఓకే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనం ఒకవేళ ఫ్లాట్ తీసుకుంటే 10 years అందులోనే ఉండాలి. తర్వాత ఇంకేమైనా చేసుకోవచ్చు. ఆ 10 years వరకు ఒకరికి అమ్మడం, ఒకరి పేరు మీద రాయడం అలాంటి ఏం చేయకూడదు. స్థానికత, లోకల్ రెసిడెన్సీ. అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారే ఉండాలి. సో ఎవరైతే వర్క్ పర్పస్ వెళ్ళిన వారు అంటే కొన్ని రోజుల ముందు వెళ్ళిన వాళ్ళు 4-5 years ఉన్నా తీసుకోరన్నమాట. 10 years కంపల్సరీ హైదరాబాద్ లో ఉండి నివసించే వాళ్ళైతేనే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ కింద ఓన్లీ హైదరాబాద్ వరకు మాత్రమే చేస్తున్నారన్నమాట. హైదరాబాద్ లో నివసిస్తున్న పీపుల్స్ కి మాత్రమే ఇది అప్లికేషన్ చేసుకోవచ్చు, అందరికీ కాదు. ఎవరైతే హైదరాబాద్ లో 10 years నుంచి ఉంటున్నారో వాళ్ళ కోసం. సొంత ఇల్లు ఉండకూడదు. అన్నిటికి రూల్స్ ఏంటి, సొంత ఇల్లు ఉండదు, జాగ ఉండదు,
మీ పేరు మీద ఎలాంటి ఆస్తిపాస్తులు ఉండద్దు. ఓకే. మన ఫ్రీగా ఇస్తున్నారంటే, అంత తక్కువకి ఇస్తున్నారంటే ఇలాంటి లిటిగేషన్స్ ఖచ్చితంగా పెడతారు కదా! ఈ రీజియన్‌లో అప్లికెంట్ పేరు మీద అంటే హైదరాబాద్‌కి సంబంధించిన కోర్ అర్బన్ రీజియన్‌లో అప్లికెంట్ పేరు మీద ఎలాంటి సొంతిల్లు కానీ, ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఉండకూడదు. ఓకే. ఇది అన్నింటిలో పెడుతున్న రూల్ ఇదే. సో, ఈ లిస్ట్ 2కి అదే. లిస్ట్ 1 అంటే జాగుంటే ఆళ్ళు 5,00,000 ఇస్తున్నారు. ఇక్కడ మనకు ఫ్లాటు, జాగా 2 ఇస్తున్నారు కాబట్టి ఈ రూల్ పెట్టారు. సేమ్ మనకి ఇందిరమ్మ ఇల్లు 2 బీహెచ్‌కే ఫ్లాట్ అయినా సేమ్ ఇంతే కదా! జాగుండద్దు, ఫ్లాట్ ఉండద్దు, ఇల్లుండద్దు, ఏముండద్దు అంతే. ఇంకా కుటుంబానికి ఒకటే ఫ్లాట్. కుటుంబానికి సంబంధించి ఒక రేషన్ కార్డ్‌కి ఒక కుటుంబం లెక్క మన తెలంగాణ గవర్నమెంట్. ఆ రేషన్ కార్డ్‌లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరి పైన ఎవ్వరి పేరు మీద గూడా ఒక ఫ్లాట్ ఉండద్దు. ఒక ఆస్తిపాస్తులు ఏమి ఉండద్దన్నమాట. లేదా ఒక రేషన్ కార్డ్ లేదా ఒక కుటుంబం నుండి కేవలం ఒకే ఒక అప్లికేషన్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే రేషన్ కార్డ్‌లో వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు చెరొక ఫ్లాట్ పెట్టుకున్నారంటే పెట్టుకునే ఛాన్స్ లేదన్నమాట. ఇంకా కొంతమంది మదర్, ఫాదర్ అండ్ కొడుకు, కోడలు, పిల్లలు అట్లా ఉంటారు గదా! అట్లా తండ్రి ఒకటి, కొడుకు ఒకళ్ళు అలా పెట్టుకునే ఛాన్స్ గూడా లేదు. ఒక రేషన్ కార్డ్‌కి ఒక్కరే అన్నమాట. సో, అందుకే నేను చాలా సార్లు చెప్పిన రేషన్ కార్డ్‌కి సంబంధించిన న్యూస్ చెప్పినప్పుడు ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు రేషన్ కార్డ్ తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ అన్నిటికి ఒక రేషన్ కార్డ్‌కి ఒక కుటుంబం కింద లెక్కిస్తారు కాబట్టి ఫ్యామిలీస్ కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలు ఒక రేషన్ కార్డ్ తీసుకోండి. తల్లిదండ్రులు ఒక రేషన్ కార్డ్ తీసుకుంటే బెస్ట్ ఈ డేస్‌లో. ఎవరి కార్డ్ వాళ్ళకుంటుంది. గతంలో ఎలాంటి ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ ద్వారా లబ్ధి పొంది ఉండకూడదు. అంటే ఎలాంటి స్కీమ్స్ ద్వారా ఇలాంటి ఫ్లాట్స్ గానీ, ఇల్లు గానీ ఇదివరకున్న గవర్నమెంట్‌లో ఇల్లు పొంది అలా గూడా ఉండకూడదన్నమాట. ఎందుకంటే అసలు ఇది ఇల్లుకు సంబంధించింది గాబట్టి ఎలాంటి హౌసింగ్ స్కీమ్ అనేది ఉండదు. ఏ స్కీమ్ గూడా వర్తించదు. ఆల్రెడీ వచ్చుంటే ఇందులోకి అప్లికెంట్ చేసుకునే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇంకా ఎక్కడ అప్లై చేయాలి? సో, ఇందులో ఏంటంటే మంత్రి గారు స్పష్టంగా జెప్పారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి విడతగా నియోజకవర్గానికి 500 చొప్పున దాదాపు 12,000 ఫ్లాట్లతో పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెడుతున్నారు. ఓకే. సో, హైదరాబాద్‌కి సంబంధించిన 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఫ్లాట్‌లననేది నిర్మించబోతున్నారు. దాంట్లో ఒక్కొక్క నియోజకవర్గానికి మినిమమ్ 500 కనీసం 500 ఫ్లాట్స్ చొప్పున నిర్మించబోతున్నారు. అట్లా మనకు దాదాపుగా 12,000 ఫ్లాట్స్ అనేది ఈ 16 అసెంబ్లీల నియోజకవర్గానికి సంబంధించి నిర్మించబోతున్నారు. దాంట్లో ఒక కుటుంబానికి ఒక్కలే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గాన్ని ఒక సెపరేట్ యూనిట్‌గా చూస్తున్నారు. కాబట్టి ప్రజలు తమ సొంత నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సో, మీ లొకాలిటీ మీ నియోజకవర్గం ఎక్కడ ఉంటుందో అక్కడ అప్లికేషన్ మాత్రమే చేసుకోవాలి. ఇంక వేరే వేరే నియోజకవర్గాల్లో చేసుకోకూడదు. అండ్ ఒక ఫ్యామిలీ నుంచి ఒకటే దరఖాస్తు చేసుకోవాలన్నమాట. 2, 3 చేసుకుంటే ఏది ఎలిజిబుల్ కాదు. కాబట్టి ప్రజలు తమ సొంత నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల వాళ్ళ ఉపాధికి, పిల్లల చదువులకి దూరం కాకుండా ఉంటుంది. సో, చూశారు కదా ఫ్రెండ్స్. ఈరోజు జూలై 20వ తేదీన విడుదలైన అఫీషియల్ గైడ్‌లైన్స్ అప్లికేషన్ ఫార్మ్స్ ఎప్పటినుంచి స్వీకరిస్తారు? ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అనేది క్లియర్‌గా జీవో రాగానే మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. అందుకోసమైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, మిస్ అవ్వకుండా అప్డేట్‌ని తొందరగా చూసేయొచ్చన్నమాట. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మన శృతిలలి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్స్ ఇయ్యండి. ఈ వీడియోకి తప్పకుండా ఒక 500 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా గైస్. ప్లీజ్ డూ లైక్. సో, మీరిచ్చే లైక్ వల్లే నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో, నెక్స్ట్ వీడియోలో ఆర్టీసీ నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు. వాళ్ళ కోసమే అన్నమాట. సో, మీరు ఇంకా మన ఛానెల్ నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్స్‌లో చేస్తే ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన వీడియో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. సో, నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియో వచ్చేసి ఆర్టీసీ కండక్టర్ జాబ్స్ నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. థాంక్ యూ.